వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనము డిఎస్సి పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు అనే అంశం మీద వార్తల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు గడువు ముగిసే సమయానికంటే ముందుగానే ఎగ్జామ్స్ పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. అంటే రోజుకి 40,000 నుంచి 50,000 మందికి ఎగ్జామ్ నిర్వహించాలి. అంటే 2 షిఫ్ట్లు, 2 షిఫ్ట్లో నిర్వహించాలి అని చెప్పేసి అయాన్ డిజిటల్ వారితో, మరి అదేవిధంగా టీసీఎస్ వారితో ప్రభుత్వం ఫాస్ట్గా కసరత్తు చేస్తుంది. వాళ్ళతో సమావేశాలు కూడా నిర్వహిస్తుందనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. కనుక ఇప్పుడు వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఓకేనా, మొత్తం 3 లక్షల మంది పైచులకు అప్లై చేశారు. అంటే 3,35,401 మంది అప్లై చేశారు అభ్యర్థులు, బరిలో ఉన్నవారు. అంటే తర్వాత వివిధ పోస్టులకి ఒక్కొక్క వ్యక్తి 3-4 పోస్టులు కూడా అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఓవరాల్గా 5,77,417 దరఖాస్తులు వచ్చినాయి అనే విషయం మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు సరాసరి ఒక ఉద్యోగానికి 35 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఇందులో కూడా ఎక్కువ ఎవరున్నారంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. అంటే స్త్రీలు ఎంత ఉన్నారు? 3,35,000లో 2,03,000 మంది స్త్రీలే ఉన్నారు. పురుషులు ఎంతమంది ఉన్నారు? 1,31,000 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు స్త్రీలలో పోటీతత్వం ఎక్కువ ఏర్పడింది. కనుక పురుషులుగా మీరు కూడా స్ట్రాంగ్గా చదవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. చదవకపోతే జీవితం పోతుంది, అంతే, ఇంకేం చేసేది కూడా ఏమీ లేదు. ఇంకా ఈ నెల 31న హాల్ టికెట్లు అనేది మీకు డౌన్లోడ్ అయిపోతాయి. మీరు కేసు సుప్రీంకోర్టులో పడింది కదా, ఇంకొక 40 రోజులు 30 రోజులు ఇస్తారు కదా, అంత అపోహ అవన్నీ మీరు నమ్మద్దు. మీకు వద్దు, ఆ ఆలోచనే మీకు వద్దు. ఎగ్జామ్ జరిగిపోతుంది, ఎగ్జామ్ రాస్తున్నారు, ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో మీరు చేయాల్సింది, ఇంకా సమయం దాటిపోయింది కాబట్టి మీరు మంచి బిట్ బ్యాంక్ని మీరు తీసుకోండి. సో ముందుకు వెళ్ళిపోండి. ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మన గణేష్ స్టడీస్లో ఎకనామిక్స్ స్పెషలిస్ట్ అయినటువంటి నేను, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి మీకు మంచి బిట్స్ నేను రాశాను కూడా, టైపింగ్ అయిపోయింది. మన గణేష్ స్టడీస్ యాప్లో ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. సో యాప్ను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న బిట్స్ చూడండి, 100% ఎకనామిక్స్లో మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా, రైట్.